హాయ్ అందరికి హ్యాపీ శివరాత్రి. మా పాప చూడండి, మేమైతే పొద్దున్న లేచి ఇంట్లో పనంతా చేసుకున్నాక స్నానం చేసి రెడీ అయితే అయిపోయినాం. ఇంట్లో పూజ చేసుకొని బయట గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం ఇంటికి. చూడు కాంచనా ఎట్లా పౌడర్ పెట్టుకుందో, వైట్గా పెట్టుకుంది కదా. సరే పూజ చేసుకుందాం. జరిగితే ముక్కు చెల్లి బొట్టు అయితే పెడుతున్నా నేను. ఇంట్లో పూజ అయ్యాక గుడికి అయితే వెళ్తున్నాము. ఓం నమ శివాయ చెప్పు. మేము ఉండే ఏరియాలో శివయ్యది కొత్త గుడి అయితే కట్టారు. ఇక శివరాత్రి పండగ కాబట్టి మేము ఈ గుడికి అయితే వెళ్ళాము. మేము వెళ్తుంటే ధ్వజస్తంభం అయితే అప్పుడే నిలబెడుతున్నారు. చాలా రష్ ఉండే, అసలు మామూలు జనాలు లేరు. మేమైతే చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి ఒక ½ అవర్ ఉండి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ ధ్వజస్తంభం అయితే మస్తు నిలబెట్టారు, అసలు చాలా బాగా జరిగింది. చూడండి. ఉమామహేశ్వరమా జాగరణ చేద్దామని ఉమామహేశ్వరంకి అయితే బయలుదేరిపోయాము. మా యాంషగాడు ఇక్కడ హ్యాండ్ వాష్ చేస్తున్నాడంట. మధ్యలో ఆకలిస్తుందంటే మేము ఇక్కడ దిగి టిఫిన్ చేద్దామని దిగినాము. హ్యాండ్ వాష్ చేసి వెళ్తున్నాడు. చూడండి, ట్యాప్ ఆఫ్ చేయలేదు. స్టార్ట్ కారెక్కి గంట కూడా కాలేదు. అందరికి ఆకలిస్తుందంట. బటర్ నాన్ తీసుకున్నాం, తింటున్నాం. పరోటా తింటానా కదా. మా రక్షిత చూడండి తింటుంది. బటర్ నాన్ లో రైస్, పన్నీర్. దగ్గరలో ఉన్నాం, ఉమామహేశ్వరానికి దగ్గరలో ఉన్నాం. పల్లవి నువ్వు ఎప్పుడైనా పోయినావా? పోయినా కానీ ఇప్పుడు శివరాత్రి టైంలో ఇదే ఫస్ట్. నార్మల్ టైంలో పోయినాం కదా. పోయినా బాగుంది. నువ్వు పోయినావా ఎప్పుడన్నా? నిన్నే ఫస్ట్ టైం వెళ్ళినా కానీ చరణ్ నువ్వు ఫస్ట్ టైం. అచ్చంపేటకి ఒక 30 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ సిస్టమ్స్ అన్నీ చేంజ్ చేశారంట. మేమైతే బస్కి అయితే వచ్చాము పైకి. అంతకుముందు నార్మల్గానే కార్లోనే అందరు వచ్చేవాళ్ళంట. ఇప్పుడైతే అంతా సిస్టమ్ చేంజ్ చేసి బస్కి అయితే పంపిస్తున్నారు. ఇక్కడ గర్భగుడిలో వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకున్నాం. కానీ అక్కడ వీడియోస్ అలో లేవంట. వీడియోస్ ఫొటోస్ అలో లేవు. ఫొటోస్ వీడియోస్ తీయొద్దని చెప్తే మేమైతే ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ ఉంది కదా, ఇదే ప్లేస్లో పార్వతీదేవి తపస్సు చేసిందంట. ఎందుకంటే శివయ్యని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇక్కడే ఈ ప్లేస్లో తపస్సు చేసిందంట. అప్పుడు శివయ్య పార్వతీదేవికి వివాహం చేసుకుంటా అని చెప్పి మాటిచ్చాడంట ఇదే ప్లేస్లో. ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్న వాటర్ని అంతకుముందు వాటర్ తాగేవాళ్ళంట, నెత్తిన కూడా పోసుకునే వాళ్ళంట. ఇక్కడ చెప్తుంటే వింటున్నాను.